హాయ్ అండి, నేను మీ తేజ ఇంటీరియల్స్. ఇది మా అయ్యప్ప స్వామి గుడి అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది. చూస్తున్నారా, స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది. 3 గంటల కాడి నుంచి ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోద్దండి. 3 కాడి నుంచి మొత్తం అందరూ వచ్చేస్తాం, మేము అందరూ స్వాములు. చూడండి, ఇదే మా గుడి. చాలా బాగుంటుందండి మెండపేట అయ్యప్ప స్వామి గుడి. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్న లక్ష్మీ గణపతి గుడి అండి ఇది. లక్ష్మీ గణపతి ఆలయం అండి ఇది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉంటుందండి ఇది. ఈయన ఓవర్ స్వామి అండి. వీళ్ళిద్దరూ కడుత్తు స్వామి, కృపాస్వామి అండి. 18 అండి, 18 మెట్లు అండి ఇవి. మన దీక్ష పూర్తి చేశాక ఈ 18 మెట్లు ఎక్కాలన్నాను. ఈ రోజుతో నా దీక్ష కూడా పూర్తి అయిపోతుందండి. నేను ఈ సంవత్సరం శబరిమల వెళ్తలేదండి. ఇక్కడ ద్వారపూడిలు ఇచ్చేస్తున్నానండి. నేను ద్వారపూడిలు ఇచ్చేస్తాను. ఈ రోజు నా నిర్మూలండి అయ్యప్ప ఆలయం ఇది. ఇప్పుడు ఫస్ట్ పూజ హారతికి లోపలికి వెళ్ళారండి. మనకి పంతులు గారు హారతి పట్టుకొస్తారని ఫస్ట్ పూజ జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ పూజ జరుగుతుంది. హారతి వస్తుంది. ఇది బాలగణపతి ఆలయం అండి. ఇది ఫస్ట్ అయ్యప్ప స్వామి గుడి బ్యాక్ సైడ్ బాలగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మాలికవ్రతం తల్లి గుళ్ళు ఉంటాయి అన్నమాట. బాలగణపతి గుడి అండి ఇది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి ఇది. ఇది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి ఇది. ఇది మాలికవ్రతం తల్లి గుడి అండి ఇది. మాలికవ్రతం తల్లి గుడి అండి ఇది. ఈ ప్రసాదం ఇప్పుడు అందరికీ, మా స్వాములందరికీ ప్రసాదం ఇస్తారన్నమాట. ఇది స్వయంగా పంతులు గారే తయారు చేస్తారండి ఈ ప్రసాదాన్ని. ఇప్పుడు ఈ ప్రసాదం మనం దర్శనం చేసిన హారతి తీసుకుని వచ్చి ఈ ప్రసాదం స్వీకరించాలండి. ఈరోజు ఇంకో ప్రసాదం అండి, బొబ్బట్టు అండి. మన మెండపేటలో రథం గుడి దగ్గర ఉంటారు కదండి, ఈ స్వామినేనండి. ఓకేనండి, మరి ఈ రోజున ఇరుములు ఇంకా లాస్ట్ రోజు దీక్ష పూర్తయిపోతుంది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ కలవాలండి. మళ్ళీ అయ్యప్పను ఈ సంవత్సరం పూర్తి అయిపోతుందండి. కొద్దిగా వర్క్ అర్జెంట్ వల్ల ఈసారి శబరిమల వెళ్ళలేకపోతున్నాను. మళ్ళీసారి తప్పకుండా ఖచ్చితంగా వెళ్ళాలండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.